వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు వీడియోలో మనం 8 ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 7 సిస్టర్ స్టేట్? క్రింది ఇచ్చిన రాష్ట్రాల్లో ఏది మనకి 7 సిస్టర్ స్టేట్లో లేనిది అని అయితే అడిగారో, మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకున్నట్లయితే సిక్కిం. ఓకే, సిక్కిం వచ్చి మనకి 7 సిస్టర్ స్టేట్లో అయితే లేనిది. మనకి సిక్కిం అనేది మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉంటుంది, కానీ సిక్కిం మాత్రం మనకి 7 సిస్టర్ స్టేట్లో ఉండదు. ఒకసారి 7 సిస్టర్ స్టేట్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపుర. ఈ 7 కూడా మనకి 7 సిస్టర్ స్టేట్లోకి రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఆప్షన్ అయితే మనం ఆన్సర్ చేయాలి. సిక్కిం అయితే 7 సిస్టర్ స్టేట్లో అయితే ఉండదు. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్ ఫుల్ ఫామ్. కంప్యూటర్లో ఎస్ఎంపిఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చి స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫస్ట్ సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చి మనకి ట్రైగ్వేలీ. నార్వేకి చెందిన ట్రైగ్వేలీ వచ్చి మొట్టమొదటి సెక్రటరీ జనరల్. అలాగే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ హ్యాస్ హౌ మెనీ ప్రిన్సిపల్ ఆర్గాన్స్? ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అనుబంధ సంస్థలు ఎన్ని అని అయితే కూడా అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి మెయిన్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్ వచ్చి 6 అయితే ఉండడం జరుగుతుంది. వీటి గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. యుఎన్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ సెక్రటేరియట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్. ఈ 6 కూడా మనకి యునైటెడ్ నేషన్కి సంబంధించిన 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్. తెలుగులో కూడా ఒకసారి చెప్తున్నాను. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఆర్థిక మరియు సామాజిక మండలి, ఐక్యరాజ్య సమితి ధర్మకర్త మండలి. ఈ 6 కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్. ఈరోజైతే ఎన్ని అని అడిగారో 6 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ పాండా వింటర్ కార్నివల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? రెడ్ పాండా వింటర్ కార్నివల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చి మనకి సిక్కిం స్టేట్లో అయితే జరిగింది. నెక్స్ట్ 2019 ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ విన్నర్, 2019 ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ యొక్క విజేత ఎవరో అని అయితే అడిగారో, మనకి 2019 ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ యొక్క విజేత వచ్చి లివర్పూల్ టీం వచ్చి విజయం సాధించడం జరిగింది. అలాగే ఆతిథ్య నగరం ఎక్కడ జరిగింది? హోస్ట్ సిటీ అంటే ఖతర్ దోహాలో అయితే జరిగింది. నెక్స్ట్ 2018 జ్ఞాన్పీఠ్ అవార్డు విన్నర్, 2018 సంవత్సరానికి సంబంధించి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎవరో అని అయితే అడిగారో, మనకి ఇంగ్లీష్ కేటగిరీలో ఇంగ్లీష్ ఆథర్ అమితావ్ ఘోష్ వచ్చి 2018 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది మనకి సాహిత్యంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. 2019లో విజేత చూస్తే అకితం అచ్యుతన్ నంబూద్రి, 2018లో అమితావ్ ఘోష్, 2017లో అయితే కృష్ణా సొబతి మనకి జ్ఞాన్పీఠ్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. అలాగే జ్ఞాన్పీఠ్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ విన్నర్ వచ్చి జి శంకర్ కురు. అలాగే మొట్టమొదటి ఫీమేల్ అడిగితే కనుక ఆశపూర్ణ దేవి. నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారో అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చి ఆగస్ట్ 7. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ కంట్రీ ఆఫ్ సార్క్? సార్క్లో సభ్య దేశం లేని దేశం ఏంటి అని చెప్పి క్రింద ఈ విధంగా అయితే ఆప్షన్ ఇచ్చారో, ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే మనకి మలేషియా అయితే సార్క్లో సభ్య దేశం కాని దేశం అని చెప్పుకోవచ్చు. సార్క్లో మనకి చూసుకున్నట్లయితే 8 సభ్య దేశాలు అయితే ఉంటాయి. అవి ఏంటి అంటే మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మరియు నేపాల్. ఎంబీబీఎస్ పెయిన్ అనే కోడ్ వర్డ్ ద్వారా ఈ 8 సభ్య దేశాలని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాదంటే ఎం అంటే మనకి మాల్దీవ్ అని చెప్పి మీరు కాస్త గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎం మీద మలేషియా, మనకి మయన్మార్, ఈ విధంగా ఇతర దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోవడంతో పాటుగా ఎం అంటే మాల్దీవులైన 1-2 సార్లు చదువుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అలాగే ఫుల్ ఫామ్ అడిగితే కనుక సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. నెక్స్ట్ శారదా యాక్ట్ 1929 రిలేటెడ్ టు, ఓకే, మనకి 1929 శారదా చట్టం అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైనెడ్ యాక్ట్కి సంబంధించింది, చైల్డ్ మ్యారేజ్కి సంబంధించింది అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్
మనకి 4 క్యాపిటల్స్కి సంబంధించి ఈ విధంగా ఇచ్చి ఇండియా న్యూఢిల్లీ, ఆస్ట్రేలియా సిడ్నీ, కెనడా ఒటావా, ఈజిప్ట్ కైరో అని చెప్పి ఇందులో తప్పుగా మ్యాచ్ చేయబడిన మనకి రాజధాని ఏది అని అయితే అడిగారో, మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకుంటే ఆస్ట్రేలియా సిడ్నీ అనేది అయితే తప్పుగా మ్యాచ్ చేయబడింది. ఎందుకంటే ఇండియా రాజధాని న్యూఢిల్లీ ఇది కరెక్టే, కెనడా రాజధాని ఒటావా ఇది కూడా కరెక్టే, ఈజిప్ట్ రాజధాని కైరో ఇది కూడా కరెక్టే, ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ కాదు కాబట్టి ఇదైతే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా ఆస్ట్రేలియా రాజధాని వచ్చి మనకి క్యాన్బెర్రా, సిడ్నీ కాదు. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ విచ్ ఇయర్? మనకి ఎన్హెచ్ఆర్సీని ఎప్పుడు స్థాపించారో అని అయితే అడిగారో, మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే 1993 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ ఇండియాని కూడా ఎప్పుడు స్థాపించారు అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి 1986. సో ఇండియాకి సంబంధించి ఏవైతే ముఖ్యమైన సంస్థలు ఉన్నాయో వాటి యొక్క ఫౌండేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ అయితే అడుగుతున్నారో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు అయితే అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ E=mc² ఈజ్ గివెన్ బై, E=mc² అనే ఈక్వేషన్ ఎవరు ఇచ్చారో అని అడిగారో, ఆన్సర్ వచ్చి ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చి నితిన్ జయరామ్ గడ్కరీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్, జీవకణాల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చి సైటాలజీ. నెక్స్ట్ ఇన్ విచ్ 5-year ప్లాన్ పబ్లిక్ ప్రాపర్టీ బికమ్స్ ప్రైవేటైజేషన్? ప్రైవేటైజేషన్కి సంబంధించిన పంచవర్ష ప్రణాళిక ఏమిటి అని అయితే అడిగారో, సో మనకి ఎక్కువగా 8th ప్లాన్ ఏదైతే ఉందో 8వ పంచవర్ష ప్రణాళిక 1992-97 టైంలో అయితే మనకి ఎల్పిజి లిబరైజేషన్, ప్రైవేటైజేషన్ మనకి వీటికి సంబంధించి ఎక్కువగా అయితే మాట్లాడడం జరిగింది. బట్ కొంతమంది అయితే 8th ప్లాన్ ఏదైతే ఆప్షన్లో లేదు అన్నారో ఇది ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. ఎవరికైనా ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలిస్తే కనుక కింద ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ బెల్ యొక్క ఫుల్ ఫామ్ అయితే ఏమిటి అని అడిగారో, బెల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఓకే, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. నెక్స్ట్ బాణభట్ట ఈజ్ ఇన్ హూజ్ కోర్ట్? బాణభట్ట ఎవరి ఆస్థానంలో ఉండేవారు అని అడిగారో, ఆన్సర్ వచ్చి హర్షవర్ధన, కింగ్ హర్షవర్ధన ఆస్థానంలో అయితే బాణభట్ట ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్, మనకి బలానికి ఎస్ఐ యూనిట్ ఏమిటి అని అడిగారో, ఆన్సర్ వచ్చి న్యూటాన్. ఫస్ట్ ఇండిజినియస్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అణు జలాంతర్గామి ఏది అని అయితే అడిగారో, ఇది మనకి 5th కూడా ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మనకి ఆన్సర్ వచ్చి ఐఎన్ఎస్ అరిహంత్. ఐఎన్ఎస్ అరిహంత్ వచ్చి మనకి మొట్టమొదటి ఇండిజినియస్ న్యూక్లియర్ సబ్మెరైన్. మనకి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ సబ్మెరైన్ అని క్వశ్చన్ అడిగితే ఐఎన్ఎస్ కలవరి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఇండిజినియస్ అంటే స్వదేశీ న్యూక్లియర్ సబ్మెరైన్ ఆఫ్ ఇండియా అని అడిగితే కనుక ఐఎన్ఎస్ అరిహంత్ అయితే ఆన్సర్ అవుతుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాలి, ఈ రెండింటికి అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ పుష్కర్ బిలాంగ్స్ టు విచ్ డిస్ట్రిక్ట్? పుష్కర్ అనే సిటీ నగరం ఏ జిల్లాలో ఉంటుంది అని అడిగారో, పుష్కర్ అనే నగరం మనకి అజ్మీర్ జిల్లా. ఓకే, రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో అయితే ఈ పుష్కర్ నగరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ మూన్, చంద్రునిపై దిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగారో, ఆన్సర్ వచ్చి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ మ్యాన్ మేడ్ ఫైబర్ లేదా ఫస్ట్ సింథటిక్ పాలిమర్స్? ఈ విధంగా అడిగినా సరే క్వశ్చన్ అనేది మనకి మెమరీ బేస్డ్ కాబట్టి ఎగ్జాక్ట్గా అయితే క్వశ్చన్స్ ఉండవు, కాస్త అటు ఇటుగా ఉంటాయి, ఇదైతే గమనించండి. సో ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి మనకి నైలాన్. నెక్స్ట్ లార్జెస్ట్ మైకా ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని అతిపెద్ద మైకా ఉత్పత్తిదారు దేశం ఏది అని అడిగారో, ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్స్లో చైనా ఉంటే కనుక చైనా ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఆప్షన్స్లో చైనా లేకపోతే మనకి ఇండియా అయితే ఆన్సర్ అవుతుంది. మనకి ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క విధంగా ఇచ్చారు. మనకి ఒక్కొక్క ఇయర్ బట్టి కూడా మనకి 2019లో మనకి ఉన్న కంట్రీ 2020కి వచ్చేటప్పటికి 2nd ప్లేస్ కూడా రావచ్చు. సో ఎగ్జాక్ట్ డేట్ అయితే ఐడియా లేదు, ఆప్షన్స్ ఐడియా లేదు కాబట్టి కొంతమంది చైనా ఉంది అన్నారు, కొంతమంది లేదు అన్నారు. చైనా ఆర్ ఇండియా అయితే ఆన్సర్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఇది వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ పరం 10,000 డెవలప్డ్ బై, మనకి ఇండియా సూపర్ కంప్యూటర్ పరం ఏదైతే ఉందో దీన్ని ఎవరు డెవలప్ చేశారో అని అడిగారో, ఆన్సర్ వచ్చి CDAC. ఓకే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకే, సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వచ్చి ఈ పరం 10,000 అయితే డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్ ఎగ్జాంపుల్, అవక్షేపక రాళ్ళకి సంబంధించి ఉదాహరణ ఏమిటి అని అయితే అడిగారో, మీకు సెడిమెంటరీ రాక్స్ చూసుకుంటే శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, షేల్ స్టోన్. ఓకే, ఇటువంటివి ఉంటాయి. ఆప్షన్లో ఏదైతే శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ ఏదో ఒకటి ఇస్తాడో, ఏది ఆప్షన్లో ఉంటే అది. హూ బిల్ట్ ఏ నేవల్ బేస్ ఆన్ ద సౌత్ ఈస్ట్ సైడ్, ఆగ్నేయ దిశలో నౌకా స్థావరాన్ని నిర్మించింది ఎవరు అని అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి చోళా నావి, చోళులు. ఇదైతే నాకు 100% ఐడియా లేదు, ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు, మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి.
నెక్స్ట్ నాట్ ఏ ఐ డిసీజ్, క్రింది కొన్ని డిసీజెస్ ఇచ్చి అందులో ఐ డిసీజ్ కానిది ఏమిటి అని అయితే అడిగారు. మనకి సబ్స్క్రైబర్ చెప్పిన దాని ప్రకారం మనకి గాయిటర్ అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అయితే ఐడియా లేవు. ఐ డిసీజ్ కానిది ఏమిటి అని అయితే అడిగారు. నెక్స్ట్ లిపార్డ్, టైగర్, లైన్, ఫాక్స్ ఈ విధంగా ఇచ్చి ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏది అని కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఓకే, ఎల్ఐసికి సంబంధించి ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే ఒక క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. ఇటువంటి రిలేటెడ్ అయితే ఒకటి అడిగారు. నెక్స్ట్ భువన్ యాప్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. భువన్ యాప్ అనేది ఏమిటి అని. భువన్ యాప్ అనేది మనకి జియో పోర్టల్ డెవలప్డ్ అండ్ హోస్టెడ్ బై ఇస్రో, కంప్రెసింగ్ ఆఫ్ జియో స్పేటియల్ డేటా సర్వీసెస్ అండ్ టూల్స్ ఫర్ అనాలిసిస్. ఇందులో మనకి మెయిన్గా మ్యాప్స్ ఏవైతే డిజాస్టర్స్, అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, ల్యాండ్ కవర్ వీటికి సంబంధించి శాటిలైట్ డేటా అయితే భువన్ యాప్లో మనకి అందుబాటులో ఉంటుంది. సో భువన్ యాప్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. నెక్స్ట్ విచ్ డైనెస్టీ ఇంప్రింటెడ్ ద రూలర్స్ ఫేసెస్ ఆన్ కాయిన్స్, ఏ రాజవంశం వారి పాలకుల ముఖాలను నాణేలపై ముద్రించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి గుప్తా డైనెస్టీ. ఇది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. 100% నాకు ఇది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. నెక్స్ట్ బైనామల్ నామినికల్చర్ వాస్ ప్రపోజ్డ్ బై అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి కార్లస్ లెనోయిస్. నెక్స్ట్ ఇన్వి, ఫియర్, ఎమోషనల్ రిలేటెడ్గా సెలైజం ఆర్ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. అలాగే టెక్స్ట్ బుక్, నోట్ బుక్, నవల్స్ రిలేటెడ్గా కూడా వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అడిగారు. అలాగే నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ డిక్రీజ్డ్ బై 12%. ఓకే, ఒక నెంబర్ని 25% పెంచి 12% తగ్గిస్తే ఎంత పర్సంటేజ్ ఆ నెంబర్ పెరుగుతుంది అని కూడా క్వశ్చన్ అడిగారు. అలాగే మనకి ఆర్గనైజేషన్, హాస్పిటల్, యూనివర్సిటీ రిలేటెడ్గా కూడా ఒక వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే మీన్, మీడియన్ మోడ్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మార్నింగ్ షిఫ్ట్లో మనకి బూటియా సిక్కిం రిలేటెడ్ ట్రైబ్ అని చెప్పాను కదా, కొంతమంది ఉత్తరాఖండ్ అని కామెంట్ చేస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. బూటియాస్ అనేది సిక్కింకి సంబంధించి, బోటియా అని అడిగితే కనుక ఉత్తరాఖండ్. నేను చెప్పింది అయితే కరెక్టే. బూటియాస్ అంటే సిక్కిం, బోటియా అంటే ఉత్తరాఖండ్. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇది మనకి సెకండ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఎవరికైనా ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ కావాలంటే 65 రూపీస్కే మనకి యాప్ అలాగే వెబ్సైట్లో తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇన్ కేస్ లింక్ వర్క్ అవ్వకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ సెట్ చేస్తే లింక్ వస్తుంది. అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. లేదా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని కూడా సెట్ చేస్తే మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. ఎగ్జామ్ అయిన తర్వాత తప్పకుండా క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.